హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం వృద్ధ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉంటే వాళ్ళ జీతాల నుంచి 15% కట్ చేసేటువంటి బిల్‌ని తీసుకొచ్చింది. సో ఇది నిజంగానే వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి పరిష్కారం అవుతుందా? ఇటువంటి గవర్నమెంట్ నిర్ణయం వల్ల ఈ కొంతవరకు ఆర్థిక సమస్యలు సాల్వ్ అయినప్పటికీ నిజంగా వృద్ధులు కోరుకుంటుంది ఈ సపోర్ట్ మాత్రమేనా? ఈ విషయాల గురించి అసలు ఏం చేస్తే ఈ సమస్య పూర్తిగా నిర్మూలించవచ్చు? దీని గురించి మనతో వివరంగా మాట్లాడడానికి అమ్మ ఆసరా ఫౌండేషన్ నుంచి విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు ఈ అమ్మ ఆసరా ఫౌండేషన్ ని 2017 అంటే దాదాపు 10 ఏళ్ల నుంచి ఒక దశాబ్దం అయిపోతుంది అనేది నడుపుతూ ఉన్నారు. సో వాళ్ళని అడిగి అసలు వాళ్ళ స్థితి ఎలా ఉంది, అమ్మ ఆసరా ఫౌండేషన్ లో చూసిన అనుభవాలు కావచ్చు, ఈ బిల్లు వల్ల వాళ్ళకి ఎంతో వరకు మేలు చేస్తున్న విషయాల గురించి మాట్లాడబోతున్నారు. విజయ్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో ముందు ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చినందుకు మీరేమనుకుంటున్నారు? మీ స్పందన గురించి చెప్పండి. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. అమ్మ ఆసరా ఫౌండేషన్ ఫౌండర్ విజయలక్ష్మి అండి. సీఎం గారు తలపెట్టిన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు 15% జాబ్ ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ జాబులు కానీ గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వారికి 15% కట్ చేయాలని చెప్పేసి చెప్పిన దానికి సంతోషం అండి. ఇంకా ఏంటంటే చట్టాలు సీఎం గారు చెప్పినవన్నీ వాస్తవాలే, కాకపోతే ఏంటంటే చట్టాలు కూడా ఇంకా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ జాబులు గవర్నమెంట్ జాబ్ లో వరకే 15% అని చెప్తున్నారు. అదే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కఠినమైన చట్టాలు వస్తే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి చాలా వరకు బాగుంటదండి. ఎందుకంటే ఈరోజు ఆసరా ఫౌండేషన్ అసంటి అమ్మ ఆసరా ఫౌండేషన్ అటువంటి వృద్ధాశ్రమాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ అడుగడుగున ఎన్నో ఉన్నాయో, కాలేజెస్ లో ఉన్న అడుగడుగున ఎన్నో ఉన్నవి. అలాంటి వాటిలో కూడా ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ కూడా చాలా పెరుగుతున్నాయండి. ఇంకా మునుముందు కూడా ఇంకో పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు కాబట్టి తల్లిదండ్రులు రోడ్డు పైన పడడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్ష ఉండాలి. ఎందుకంటే చూడని వాళ్ళకి ఈ డబ్బులతోనే కాదు, వాళ్ళను సంరక్షణలో ఉండాలని ఒకటి జీవోలు అట్లాంటివి ఉంటే బాగుంటదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఓన్లీ ఈ చట్టాలు ఇవి 15% కట్ చేయడం అని కాకుండా కూడా ప్రతి ఒక్కరికి, తల్లిదండ్రులు చూడని పిల్లలకి కఠినమైన శిక్ష విధించేటట్టు ఉంటేనే బాగుంటది. ఎందుకంటే ఈ రోజు తల్లిదండ్రులు ఇక్కడ ఉండి అమెరికాలో ఇంకా వేరే దేశంలో ఉండి వాళ్ళని చూడలేని పరిస్థితిలో కూడా ఈ రోజు మాది డెస్టిట్యూట్ హోమ్ ఉన్నది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము ఆశ్రమాన్ని కూడా ఇంకోటి కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళకు ఎందుకంటే మమ్మల్ని అడుగుతున్నారు, మాకు ఉన్న ప్లేస్ కూడా సరిపోవట్లేదండి. ఎందుకంటే సంవత్సరానికి ఇంకా ఎంతో మంది వృద్ధులు రోడ్డు పైకి వస్తున్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి కాకుండా కూడా ఈ రోజు అన్నం పెట్టలేని వాళ్ళకి, తల్లిదండ్రులని చూడలేని పరిస్థితిలో వాళ్ళని కాలి కట్టుబట్టలతో కూడా బయటకి పంపించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు కూడా కఠినమైన శిక్ష కూడా విధించాలనేది నా ఒపీనియన్ అండి. ఇది విజయలక్ష్మి గారు, మీ అనుభవంలో మీరు ఈ 10 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్ళు అవుతున్న సందర్భంలో మీరు వృద్ధాశ్రమంలో ఎవరైతే వృద్ధ తల్లిదండ్రులు, మహిళలు గాని పురుషులు గాని ఉంటారో వాళ్ళు పిల్లల నుంచి కోరుకుంటుంది ఏముంటుంది? అంటే ఆర్థికంగా అదొక సపోర్ట్ అనుకుంటే వాళ్ళు ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే కొందరు పిల్లలు ఆర్థికంగా కొంచెం తక్కువ పొజిషన్ లో ఉండొచ్చు, కొందరు బెటర్ ఆఫ్ గా ఉండొచ్చు. ఓవరాల్ గా మీరు అన్ని రకాల తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు పిల్లల నుంచి ఎగ్జాక్ట్ గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పిల్లలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు చెప్పండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే డబ్బు కంటే ముందు ఏంటంటే వాళ్ళకు ప్రేమ, అనురాగాలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఏంటంటే పిల్లల సంరక్షణలో ఉంటే వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉండగలుగుతున్నారు. మేము వాళ్ళని ఎంత తల్లిదండ్రులు భావించి మేము ఒక కూతురులాగా, ఒక తల్లిలాగా చూసుకున్నా గానీ వాళ్ళ ఫ్యామిలీయే ఎక్కువ గుర్తుకొస్తుంటది. వాళ్ళు మానసికంగా బాగా కృంగిపోవడం జరుగుతుంది. ఫైనాన్షియల్ గా కూడా ఎవరు కూడా కొంతమంది ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏమో ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. వాళ్ళకి మెడిసిన్ పరంగా, హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు కూడా గురి అవుతున్నారు. ఇంకా ఏంటంటే ఓన్లీ ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రతి ఒక్క పనిలో ఉన్న వాళ్ళందరికీ కూడా 15% కట్ చేయడం కాకుండా కూడా తల్లిదండ్రులు చూడని వేళ్లకు శిక్షా విధానం కూడా కొన్ని జైలుకు పంపించడం అలాంటివి చేస్తే కూడా కొంచెము మారొచ్చు. ఇంకేందంటే చాలా మార్పు రావాలండి. ఎందుకంటే ఇంకా మనకి
ఎలా అంటే వీళ్ళకి అవగాహన అనేది పెట్టాలండి. ప్రతి ఒక్క ఏరియాలో అవగాహన సదస్సు లేకుంటే కాలేజ్‌లో గాని, స్కూల్స్‌లో గాని అవగాహన సదస్సు పెట్టేసి ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉండేటట్టు పిల్లల నుండే మనం నేర్పించుకుంటూ వస్తుంటే గూడా వీళ్ళకి కొంతవరకన్నా తగ్గుతదనేది నా ఉద్దేశ్యం అండి. గవర్నమెంట్ గూడా ముందుకొచ్చి గూడా ఒక క్యాంపు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క క్యాంప్ బెట్టేసి తల్లిదండ్రులు చూడండి పిల్లలకి మేము కఠినమైన శిక్షలు ఉంటాయని జెప్పేస్తుంటే ఇంకా మార్పు వస్తదండి. లేకుంటే మాత్రం పుట్టగొడుగుల్లాగా వృద్ధాశ్రమాలు పెరుగుతూనే ఉంటాయండి. విజయలక్ష్మి గారు ఇంకొకటి చెప్పండి. బిల్లు తీసుకొచ్చినప్పుడు యాక్చువల్‌గా తల్లిదండ్రులు చూసుకోవడం అన్నది పిల్లల నైతిక బాధ్యత. పెంచారు, పెద్ద చేశారు, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి. ఆ యాంగిల్‌లో చూస్తే. దాన్ని ఒక చట్టం రూపంలో తీసుకొచ్చినప్పుడు తెలియకుండా ఒక ఖచ్చితంగా చెయ్యాలి అనేటువంటి ఒక నియమాన్ని పెట్టడమే. దీన్ని పిల్లలు మనస్ఫూర్తిగా చేస్తారనుకున్నారా? దీనివల్ల తల్లిదండ్రుల మీద ప్రేమ పెరుగుతుందా? ఇంకా అయ్యో! మన మీద ఇంత భారమయ్యేటువంటి కోపం పెరుగుతుందా? ఇది ఈ పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది తల్లిదండ్రుల మీద? మీరడిగింది కూడా నిజమండి. మంచి క్వెషన్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఈ ఒక జాబ్ చేసే వ్యక్తి ప్రైవేట్ గాని, గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తిలో 15% కట్ చేస్తారనుకో, వాళ్ళది ఇగో కూడా దెబ్బతినేసి కూడా ఇంకా గొడవలు జరిగే అవకాశాలే ఎక్కువుంటాయండి వాళ్ళ ఫ్యామిలీలో మళ్ళీ చూడాలంటే గూడా. అలాంటిది గాకుండా గూడా ఒక సిస్టమాటిక్‌గా దీన్ని చేస్తే బావుంటదని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో గూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే వృద్ధులు భార్య చనిపోయి భర్త ఉన్న వ్యక్తిలో మగవాళ్ళు బతకాలంటే కష్టమండి. కొడుకు, కోడలు దగ్గర ఉండాలంటే కష్టం. వాళ్ళు చూడలేని పరిస్థితిలో గూడా ఉంటే కొన్ని వాళ్ళు ఉన్న డబ్బులన్నీ గుంజేసుకొని వాళ్ళని రోడ్డు మీద పంపియడం అలాంటివి గూడా జరుగుతున్నాయండి. చాలా రకాలుగా జరుగుతున్నదండి. ఇది వృద్ధులదేందంటే ఒకటి గాదు. కొన్ని ఫైనాన్షియల్‌గా వాళ్ళకు పిల్లలు దెబ్బతీస్తున్నారు ఒకటి. మంచిగా ఫైనాన్షియల్‌గా ఉన్న వాళ్ళేంటంటే కొంతమంది గూడా పిల్లల దగ్గర ఉండలేక తన భార్య చనిపోయినంక భర్త ఉండలేక గూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండడానికి గూడా వాళ్ళు గూడా సఖ్యత చూపిస్తున్నారండి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంటేనే మేము సంతోషంగా, హ్యాపీగా ఉంటామనేది ఒక చిన్న ఆహ్, మెసేజ్ గూడా వాళ్ళు చెప్తున్నారండి. అలాంటివి మేము హ్యాపీగా ఉంటున్నామని కొంతమంది గూడా మా దగ్గర ఉన్న వాళ్ళు గూడా పిల్లల కంటే హోమ్‌లో ఉండడమే బాగుంది. మాకు అన్ని రకాలుగా ముందుకొస్తున్నది అని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే డబ్బులు లేక కొంతమంది మీడియా వాళ్ళకి గాని, ఇంకా ఎంఆర్ఓ కంప్లెయింట్ ఇయడం గాని, లేకుంటే పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే పిల్లలు ఇంకా దాన్ని ఏం చేస్తున్నారంటే ఆహ్, కక్ష సాధింపు చేసేసి తల్లిదండ్రులను కొట్టడం, చేయడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి. సో, ఇది చివరికి కక్షలు, కోపాలకు కూడా దారి తీసేటువంటి దారి అవకాశం తీస్తుంటది. ఉంది. అవును. అవునండి. విజయలక్ష్మి గారు ఎందుకన్ ఆ! చెప్పండి. 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 కక్షలు మీరు ఏంటంటే మనము వాళ్ళ మీద మనమేందంటే పిల్లల మీద ప్రేమగా ఉంటేనే వాళ్ళు వీళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నారండి. కొంచెం ఆ కక్ష సాధింపు వచ్చిందనమంటే బయటకి వచ్చిందంటే గూడా ఈరోజు తల్లిదండ్రుల మీద ఇక్కడ ఈ ఏరియాలోనే ఉండొద్దని గూడా ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేయడం అలాంటివి గూడా జరుగుతున్నాయి. కాకపోతే ఏందంటే వాళ్ళకి ఇప్పుడు కొంచెం ఎంఆర్ఓ నుండి గూడా ఎంఆర్ఓ ఆఫీస్‌లో గాని ఇంకా వాళ్ళ ల్యాండ్స్ ఇప్పుడు వాళ్ళ జాగాలు గాని, ల్యాండ్స్ గాని వాళ్ళ పేరు మీద ఉంటే, వాళ్ళ పిల్లల పేరు మీద జేసినంక పిల్లలు జూడలేని పరిస్థితిలో ఉంటే గూడా ఇప్పుడు తల్లిదండ్రులకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం గూడా జరుగుతున్నది. గవర్నమెంట్ కొన్ని జేస్తున్నది బాగానే ఉన్నవి గానీ, ఇంకా కొంచెం ఇంకా చేస్తే బావుండండి. అంటే ఉన్న వాళ్ళకే ఇవన్నీ వర్తిస్తాయండి. లేని వాళ్ళకైతే ఆ డబ్బులు గూడా ఉండయి గదండీ! వాళ్ళకు జాగాలుండని వాళ్ళకు వాళ్ళు రోడ్డు పైన పడడం అయితున్నది. లేని వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ అయితాయండి. ఉన్న వాళ్ళకైతే ఎళ్ళొచ్చు. ఈ చట్టాలు వర్తిస్తాయి. ఉన్న వాళ్ళకైతే చట్టాలు వర్తిస్తున్నాయి. ఆ డబ్బు లేని వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఫేస్ చేయవలసొస్తున్నది. విజయలక్ష్మి గారు 10 ఏళ్ల అనుభవంలో 2015 నుంచి ఇప్పటి వరకు చూస్తే, వృద్ధాశ్రమంలో ఎటువంటి వృద్ధులు పెరుగుతున్నారు? అంటే అసలు డబ్బులు లేక, పరిస్థితి గడవక, ఎక్కడో ఒక చోట బతకాలి, తలదాచుకోవాలని వచ్చేవాళ్ళుంటున్నారా? లేకపోతే మీరన్నట్లు ఒంటరిగా ఉండలేక, పిల్లలతో బతకలేక, డబ్బులుండి కూడా వచ్చేవాళ్ళుంటున్నారా? లేకపోతే పిల్లలు గెంటేయడం వల్ల, పిల్లలు జాయిన్ చేయడం వల్ల అసలు ఏ రకం వాళ్ళు పెరుగుతూ ఉన్నారు? ఏ రకం వాళ్ళు తగ్గుతూ ఉన్నారు? దాని గురించి చెప్పండి. ఇప్పుడు మాది ఆర్ఫన్ హోమ్ అండి. ఓన్లీ డెస్టిట్యూట్ హోమ్. అంటే ఎవరు ఫ్యామిలీ లేని వాళ్ళకి నేను 65 మెంబర్స్‌ని నేను చేరదీయడం జరుగుతుంది. అందులో ఎవరు డబ్బు లేని వాళ్ళే ఉన్నారండి. ఈ మధ్యలో నాకు గూడా కాల్స్ చేసేసిందంటే నేను గూడా ఇంతో అంతో అమౌంట్ ఇస్తామండి. మేము గూడా మీలాంటి వాళ్ళతో సపోర్ట్ కావాలి. మీ హోమ్ ఇంకా దాన్ని ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయండి. మాకు సపోర్ట్ ఇయ్యండి.
మేము డబ్బులు పెట్టుకోగలుగుతాం గానీ మాకు ప్రేమలు లేవు కాబట్టి ఇంకా అలాంటివి కూడా కావాలని అడుగుతున్నారు. ఇంకోటి ఏందంటే మా దగ్గర డబ్బు లేని వాళ్ళది ఏందంటే చాలా ఘోరం అండి వాళ్ళు. హెల్త్ పరంగా వాళ్ళకొకటేందంటే క్యాన్సర్స్, మళ్ళీ ఇంకొకటి కొంతమందికేమో హ్మ్, పెరాలసిస్, ఇంకోటి ఫిట్స్ అలాంటి ఎంతో మంది ఎన్నో వ్యాధిగ్రస్తులు వాళ్ళు మా దగ్గర ఉన్నారండి. వాళ్ళకి ఆరోగ్యంగా బాధపడుతున్నారు. ఇటు ఫ్యామిలీ దూరం పెట్టి బాధపడుతున్నారు. ఇంకోటేందంటే మాలాంటి డెస్టిట్యూట్ హోమ్ తప్ప వాళ్ళకి వేరే గతి లేకుండా అయిపోతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ గూడా వాళ్ళెక్కడి నుండొస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళను ఏ ఫ్యామిలీ నుండి ఎవరు వదిలేశారు, దాన్ని ఇంకా కొంచెము లోపలికెళ్ళి దాన్ని పరీక్ష చేస్తుంటే ఏందనేది వాళ్ళ ఫ్యామిలీ గుర్తుకొస్తదండి. వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు రోడ్డు పైన ఇస్తున్నారనేది గూడా అర్థం కాలేని పరిస్థితండి. ఈ రోజు రోడ్ల పైన గూడా ఇంకో చాలా మంది రోడ్డు పైన చాలా మంది డెస్టిట్యూట్ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నిరుపేదలు. అలాంటి వాళ్ళకి మనము ఎండాకాలం వస్తే ఎండకు తట్టుకోలేకపోతున్నారు. వర్షాకాలంలో చలికాలము ఇలా ఎంతో మంది వాళ్ళంతా రోడ్డు పైన రోగిగ్రస్తులే ఉన్నారండి. ఇంకోటి ఉస్మానియా హాస్పిటల్ ముందట గాని, మనము ఆహ్, గాంధీ హాస్పిటల్ ముందట గూడా చాలా మంది ఆ సరౌండర్‌లుగా రైల్వే స్టేషన్‌ల పంటి గూడా ఎంతో మంది రోడ్డు పైన అన్నంను 4 చేతుల్లో ముద్ద అన్నం లోపలికి లేని పరిస్థితిలో ఉన్నారండి. అన్నం ముందు పెట్టినా గాని తినలేని పరిస్థితిలో ఉన్నారు. పురుగులు పట్టిన వాళ్ళు, ఇంకా ఆహ్, ఆహ్, చెవులల్లో, నెత్తిలో పురుగులు పట్టి, కాళ్ళకు దెబ్బలు తాకి, ఫ్రాక్చర్స్ అయ్యి, వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. ఈరోజు గాంధీ ఉస్మానియా హాస్పిటల్‌లో గూడా ఏందంటే, ఫ్యామిలీ ఒక వ్యక్తిని జైన్ జేయాలంటే సపోర్టర్‌గా ఒకరుంటేనే, ఫ్యామిలీ సపోర్టర్‌గా ఉంటేనే తీసుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళంతా గూడా రోడ్డు పైనే ఉండడం జరుగుతుందండి. సపోర్టర్ లేక. ఇలా మనకు చట్టాలు వీళ్ళకేం చట్టం పెడతారు, మళ్ళీ లేని వాళ్ళకేం చట్టం, ఉన్న వాళ్ళకేం చట్టం అనేదంటే, ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారండి. లేని వాళ్ళు చానా కష్టాలలో బాధపడుతున్నారు. ఫైనల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం ఎంత వరకు ఈ వృద్ధుల పరిస్థితిని మెరుగు చేసే అవకాశం ఉందన్నారు? ఫైనల్ గా మీరేమనుకుంటున్నారు? అంటే ఓవరాల్ గా మీరన్నట్లు ఉద్యోగాలు చేసి ఇచ్చేవాళ్ళు ఓకే. కొందరు పేదలేని ఉంటారు. వీళ్ళలో ఎంత శాతం వృద్ధులకి మేలు జరిగే అవకాశం ఉండొచ్చు? ఇందులో చాలా మటికి మేలు జరుగుతదండి. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు అది గూడా ఉన్న వాళ్ళకే మేలు జరుగుతదండి. లేని వాళ్ళకి మేలు జరగదు. ఉన్న వాళ్ళేందంటే కొంచెం భయానికి, భక్తికో కొంచెం ఎట్లా అంటే తల్లిదండ్రులను చూడకుంటే ఇది ప్రాబ్లమ్ అయితదని జెప్పేసి వాళ్ళు గూడా వాళ్ళ ఇంట్లో పెట్టకుండా ఏం జేస్తారంటే, ఇలాంటి హోమ్‌లో గాని, ఇంకా వేరే ఇంకా ఇప్పుడు కొత్త కొత్తవి హోమ్స్ స్టార్ట్ అయితున్నాయి నేమ్స్ తోని. అలాంటి వాటిలో పెట్టి మనం ఇంట్లో పెట్టకున్నా గాని ఇంత డబ్బు ఎద్దాము వాళ్ళు ఉంటారు అని జెప్పేసి. ఇంకా కొంతమందేందంటే పిల్లలేమో తల్లిదండ్రులు వద్దనుకుంటున్నారు. తల్లిదండ్రులు గూడా పిల్లల దగ్గర ఉండాలంటే గూడా ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేసుట్ల గూడా మనని ఇంట్లో ఉన్నవాళ్ళు సరిగ్గా జూసుకోరు. ఓల్డ్ ఏజ్ హోమ్‌కే పోదామని కొంతమంది ఆలోచన ఉంటదండి. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు మనకు చెప్పాలంటే సీఎం గారు చేపట్టిన దీంతోనైతే ఒక 50% అయితే మంచినే ఉంటదనుకుంటున్నానండి. లాభం జరుగుతదని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకే గాదు ఎవరికైనా లాభం జరుగుతదని కొంచెమన్నా భయమనేది ఉంటది వాళ్ళకి. ఈ 15% సాలరీలో పోతది. మళ్ళీ ఇంకోటేందంటే మన వాల్యూ పోతది. మన పేరు పోతదని గూడా కొంతమంది ముందుకొచ్చి అవకాశం ఉన్నదండి. ఏదేమైనప్పటికీ తల్లిదండ్రుల ఆసరా తల్లిదండ్రులకు మద్దతిచ్చే బిల్లు ద్వారా కొంత మేలైతే జరుగుతుందని ఆశించొచ్చు. మిస్ విజయలక్ష్మి గారు మీరు చేస్తున్న కృషికి అభినందనలు. అలాగే ఇంత వివరంగా ఈ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. నమస్కారం.